సో ఫోక్ సింగర్ అనేసరికి ఒక రికగ్నైజేషన్ మూవీస్ కున్నంత ఉండకపోవచ్చు, కానీ ఊర్లలో ఇదంతా బాగా వాడతారు. సో మీరు ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా అంత రికగ్నైజేషన్? పాడిన నిజంగా వాడదా ఏడ్చినా కూడా కాయ ఇంకా స్టూడియో ముందులో వాడాలి కాయసాను 8 ఏళ్ళ నుంచి ఇట్లనే వాడుతున్నా. ఇంకోటి మీ పాట వేరే వాళ్ళు తీసుకోవడం అట్లాంటివి తీసుకున్నాం సార్. ఏమైంది అసలు స్టోరీ ఏంది? పాడుకో ఇట్లా వాడుకో మా దగ్గరకు వచ్చి ఇంటర్ తీసుకున్నారు. తీసుకొని అన్ని 300 సముకు పుల్ల శనిగేసేళ్ళది నా పాటని అన్ని పోయినాయి. 60-70 పాటలు తీసుకొని అమ్ముకున్నారు. అదే ఇమ్లవాడలు లక్ష్మణు లావణ్య అదే దినేష్ వాళ్ళంతా అమ్ముకున్నారు. అడిగిన కూడా కానీ ఏం మళ్ళీ పాటలు మార్చిండ్రు. అంటే దీనికి మనకు రిటర్న్ గానీ ఏమన్నా కాపీ రైట్స్ అనేవి ఉండవు కాబట్టి ఎవరన్నా కూడా వాడొచ్చు అనేలాగా ఫోక్ సింగర్ అయిపోయింది కదా. సో మీరు కూడా వేరే దగ్గర నుంచి వాడతారా లేకపోతే మీరు ఎట్లా తయారు చేస్తారు? లేదు మీ చేనులో వాడతాం కదా, చేనులో వాడే పాటలు. అంటే వేరే వాళ్ళది సొంతంగా ఎట్లా రాసుకుంటారు? రాసుకొని నేను ఎప్పుడు అవి వాడుకొని కూర్చుంటా. అంటే ఇప్పటికిప్పుడు మీకు ఏదైనా టాస్క్ ఇస్తే చేయగలుగుతారా? ఒక పాట గిత్త వస్తే దానికి కడతా కాయ కడతా. ఇప్పుడు నా పేరు ప్రదీప్, నా పేరు మీద మీరు పాట పాడగలుగుతారా? చేస్తాను. ఒకటి వాడండి. అందరూ రేవంత్ రెడ్డి వినాలంత విన్నా వాడినామంట. అంటే నీ పాట నీ వాడమన్నా ఇంటికి పోయినా కాయ కట్టినా నేను ఇంద్రవను. అచ్చా ఇప్పుడు అంతే కదా సార్.